వివరాలు చూద్దాం. బెంగళూరు ఈ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 45 గ్రాముల డ్రగ్స్ దొరకడంతో పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీ పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీలో 100 మంది వరకు పాల్గొన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీ జరుగుతూ ఉండడంతో పోలీసులు వేకువజామున రైడ్ నిర్వహించారు. పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. సినీ నటి హేమ ఉన్నట్లు చెబుతున్న ఫోటోలు బయటకు వచ్చినా ఆమె హైదరాబాద్ లో ఉన్నానంటూ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియో కూడా జిఆర్ ఫామ్ హౌస్ నుంచి తీసిన వీడియోనని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే. ఇదిలా ఉంటే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగిన కారు కూడా ఫామ్ హౌస్ లో ఉండడం కలకలం రేపుతోంది. ఫామ్ హౌస్ మొత్తం అధీనంలోకి తీసుకున్న సిసిబి యాంటీ నార్కోటిక్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు తెలుగు నటుడు శ్రీకాంత్. రేవ్ పార్టీలు పబ్లకు వెళ్లే వయసు తనది కాదని తేల్చి చెప్పారు. రేవ్ పార్టీకి వెళ్లలేదని పేర్కొంటూ ఆయన వీడియో విడుదల చేశారు. రేవ్ పార్టీలు పోలీసులు తనను అరెస్ట్ చేసినట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఎవరినో చూసి కొందరు తన పేరు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని శ్రీకాంత్ వివరించారు. ఇది నా ఇల్లేగా, నేను ఆ ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను పొద్దు నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి ఇప్పించేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నెయిల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు.